పైగా ఈ 370 బిర్యానీ కాంట్రవర్సీ గురించి తెలుసా భయ్యా మీకు? కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నాను నేను. దాని గురించి చెప్తాను తెలియని వాళ్ళ కోసం. కానీ ఇండియాలో ఈక్వాలిటీ అనేది ఉందా అనేది ఈ కాంట్రవర్సీతో ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ 370 బిర్యానీ కాంట్రవర్సీ ఏంటంటే, ఢిల్లీలో ఒక స్టాండప్ కమెడియన్ ఒక షో చేశాడు. సో క్రౌడ్ లో ఒకడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు ఒక డేట్ కి సంబంధించి. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. కోడింగ్ అవన్నీ వచ్చంటానికి. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళాడు. అక్కడ ఈయన బిర్యానీకి డబ్బులు పే చేశాడు. ఆబ్వియస్లీ డేట్ కి వెళ్ళినప్పుడు ఏదైనా తింటారు కదా. సో అమ్మాయి బిర్యానీ తిన్నదంట. సో డేట్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని డ్రాప్ చేయమంది తన ఇంటి దగ్గర. ఆ అమ్మాయికి బేసికలీ ఈ అబ్బాయి నచ్చలేదు. సో టాటా బాయ్ బాయ్ అని చెప్పింది. సో ఈ అబ్బాయి దింపేసిన తర్వాత, నేను నీ గురించి 370 రూపీస్ స్పెండ్ చేశాను కదా బిర్యానీ మీద, నేను అది వసూలు చేద్దాం అనుకుంటున్నాను. సో మనం రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, ఫిజికల్ అవ్వాలి, ముద్దులు పెట్టుకోవాలి అనే టైప్ లో ఆమెకి చెప్పాడంట. ఈ ఎక్స్పీరియన్స్ ని అందరి ముందు షేర్ చేసుకున్నాడు భయ్య ఆ స్టాండప్ కామెడీ షోలో. చుట్టుపక్కల వాళ్ళు కూడా నవ్వుతున్నారు. స్టేజ్ మీద ఉన్న స్టాండప్ కమెడియన్ కూడా నవ్వాడు. ఈ క్లిప్ చాలా వైరల్ అయింది భయ్య సోషల్ మీడియాలో పాస్ట్ 1 వీక్ నుంచి. ఆల్ కార్నర్స్ నుంచి చాలా అవుట్రేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు 370 రూపాయలు బిర్యానీ కోసం అమ్మాయి మీద స్పెండ్ చేస్తే, నువ్వు అంత అమౌంట్ స్పెండ్ చేసినందుకు ఆ అమ్మాయి రిటర్న్ లో ఏమైనా ఇవ్వాలా నీకు, ఫిజికలీ నీతో ఇన్వాల్వ్ అవ్వాలా అని చెప్పి చాలా అవుట్రేజ్ వచ్చింది భయ్య. అండ్ ఫ్రాంక్లీ ఆ అవుట్రేజ్ చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక డేట్ మీద వెళ్ళినప్పుడు అబ్బాయి డబ్బులు స్పెండ్ చేస్తే ఆ డేట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకపోతే అలా అడగడం తప్పు. ఇన్స్టెడ్ వాట్ యూ కెన్ డూ ఇస్ స్ప్లిట్ ద బిల్, సగం సగం చేసుకుందాం అని అంటారు ఎవరన్నా కొంచెం బ్రెయిన్ ఉన్నోడు, సెన్స్ ఉన్నోడు. కానీ ఇలా ముద్దులు పెట్టాలి, ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, నేను డబ్బులు స్పెండ్ చేశానంటే చాలా దరిద్రంగా ఉంది. సో ఈ క్లిప్ చాలా వైరల్ అయిపోయింది భయ్య. ఎంత వైరల్ అయిందంటే, ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వాళ్ళ కంపెనీ నుంచి తీసిపడేశారు, ఆయన జాబ్ నుంచి లేపేశారు. ఈ వ్యక్తికి ఇప్పుడు జాబ్ లేదు, సోషల్ మీడియా అకౌంట్స్ అని డీయాక్టివేట్ చేసాడు. స్టాండప్ కమెడియన్ ఇంకా ఈ వ్యక్తి అపాలజైజ్ కూడా చేశారు భయ్య దీనికంటే ముందు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, జాబ్ లోంచి తీసేయడం ఇవన్నీ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అమ్మాయిలు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, దీనికంటే పెద్ద పెద్ద నేరాలు ఏవైతే చేశారో, దీనికంటే పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఉందా? వాళ్ళని కూడా జాబ్ లోంచి తీసి పడేశారా? ఒక వైఫ్ హరాస్మెంట్ వల్ల ఒక మగాడు ఆత్మహత్య చేసుకున్నాడు పెద్ద లెటర్ రాసి. ఆ లేడీ ఇంకా యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తుంది భయ్య. ఆమెను ఎందుకు తీసి పడేయలేదు? జస్లీన్ కౌర్ అని ఒక అమ్మాయి ఉండే భయ్య, ఫాల్స్ అత్యాచారం కేసేసింది. ఆమె ఇప్పుడు కెనడాలో చిల్ అవుతుంది క్యాన్ డైట్ కోగలుగుతూ. ఒక జొమాటో కేసు గుర్తుంది కదా భయ్య, హితేష చంద్రాని అమ్మాయి పేరు, ఫేక్ కేసు వేసింది జొమాటో డెలివరీ బాయ్ మీద. ఆమెకి ఇప్పుడు మంచి మంచి బ్రాండ్ డీల్స్ కూడా వస్తున్నాయి, ప్రమోషన్స్ చేసుకుంటుంది సోషల్ మీడియాలో. ఆ 370 బిర్యానీ క్యాండిడేట్ తప్పు చేశాడు, ముమ్మాటికి తప్పు చేశాడు. కానీ ఆయనకో న్యాయం, ఇలాంటి అమ్మాయిలకో న్యాయమా? ఈక్వాలిటీ ఎక్కడ, సమన్యాయం ఎక్కడ జరుగుతుంది? ఐ థింక్ దిస్ హ్యాస్ టు చేంజ్, మారాలి. మీ థాట్స్ ఏంటి భయ్య? తప్పకుండా మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.